నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. నేను ఝాన్సీ. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతిరోజు వచ్చే భక్తుల రద్దీ ఎప్పుడూ ఒక పెద్ద సవాల్గా నిలుస్తూనే ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండి స్వామివారి దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. నేపథ్యంలో వారికి మరింత సులభతరం, సురక్షితం, వేగవంతమైన అనుభవాన్ని అందించడం టీటీడీ ఎప్పటి నుంచో ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది. ఇదే దిశగా కాలానుగుణంగా ఆధునిక సాంకేతికతను ఆయల పరిపాలనలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇప్పుడు తిరుమలలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీను ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించడమే కాకుండా రద్దీ నియంత్రణ నుంచి వసతి భద్రత నుంచి సైబర్ సెక్యూరిటీ వరకు అన్నింటినీ ఒకే వేదికపై పర్యవేక్షించే అద్భుత వేదికను అందుబాటులోకి తెచ్చింది. దాదాపు 30 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటైన ఈ ఐసీసీ తిరుమల యాత్రలో భక్తులకు మరింత మెరుగైన అనుభవం కలిగించే దిశగా ఒక కొత్త యుగానికి నాంది పలకనుంది. భక్తుల అనుభవాన్ని మరింత సులభతరం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న టీటీడీ ఇప్పుడు ఏఐతో కూడిన సమగ్ర పర్యవేక్షణ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. 30 కోట్ల వ్యయంతో వైకుంఠం 1 కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఈ ఐసీసీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 25 మందికి పైగా నిపుణుల సిబ్బంది 24 గంటలు సీసీటీవీ ఫుటేజీలతో సహా ప్రతి కదలికను గమనిస్తూ క్యూ లైన్ల నుంచి వసతి భద్రత నుంచి అత్యవసర చర్యల దాకా అన్నిటినీ పర్యవేక్షించనున్నారు. అలిపిరి వద్ద నుంచే క్యూ లైన్లలో భక్తుల రద్దీని అంచనా వేసే ఏఐ సాంకేతికత, 3D మ్యాప్ల ద్వారా సౌకర్యాలను చూపించే విజువల్స్, ఫేస్ రికగ్నిషన్ ద్వారా తప్పిపోయిన వారిని గుర్తించే సామర్థ్యం, ఇవన్నీ ఈ కొత్త వ్యవస్థ ప్రత్యేకతలు. చోరీలు, అవాంఛనీయ ఘటనలు, సైబర్ దాడులు జరిగినా వెంటనే స్పందించే విధంగా డిజైన్ చేయబడింది. భక్తుల ముఖ కవలికల ద్వారానే వారి ఇబ్బందులను గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ భవిష్యత్తులో తిరుమల దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేయనుందనడంలో సందేహం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ప్రొఫెసర్ కిరణ్ కుమార్ గారు. కిరణ్ కుమార్ గారితో మాట్లాడదాం. నమస్కారం కిరణ్ గారు. నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్. మరి తిరుమలలో ఏర్పాటు చేసిన ఈ ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో, మరి దీని ప్రధాన లక్ష్యం ఏంటి? మరి ఇది గనక నిజంగా వస్తే భక్తులకు నిజంగానే సౌకర్యవంతంగా ఉంటుంది అంటారా? తప్పకుండా అమ్మా. ఎందుకనంటే మన తిరుమలలో మనం రోజు రోజుకి చూస్తున్న ఈ రద్దీ పెరుగుతూనే ఉంది. ఈ రద్దీని మనము ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ తర్వాత బెటర్ సౌకర్యాలు ఇవ్వాలి అని అంటే మనం టెక్నాలజీ పక్క వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా. తప్పకుండా మనం వెళ్ళి తీరాలి. దీనికి మనం టీటీడీ వారిని అటు ప్రభుత్వం వారిని ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే. అయితే మనం దీంట్లో కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. మామూలు కామన్ మ్యాన్ కి ఈ ఏఐ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎలా యూజ్ చేసుకోవాలి, ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, వీటి గురించి అవగాహన లేదు. అవగాహన లేకపోవడం వలన వాళ్ళు దీన్ని ఎలా వాడతారో, ఎందుకు, డబ్బులు వృధా అని ఇట్లా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే మేము ఇవన్నీ గత 10 సంవత్సరాలుగా మనం అర్థం చేసుకున్నాం అమ్మా. ఇందాక నేను చెప్పినట్టు గత 10 సంవత్సరాలు మేము వాడుతున్నాం. దీని యొక్క శక్తి నాకు తెలుసు, ఎలా వాడుకోవాలో కూడా మాకు తెలుసు. దీని యొక్క సామర్థ్యం అద్భుతం అనమాట. ఫ్యూచర్ లో మనం అన్ని ఏఐ ద్వారానే చేసుకోవచ్చు. అయితే మన టీటీడీకి ఈ యొక్క ఏఐ సిస్టమ్ ద్వారా ఏమేమి లాభాలు ఉన్నాయో ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాము. సో ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 6000 కెమెరాలని టీటీడీ వాళ్ళు వాడుకొని ఈ కంప్లీట్ ఏఐ సిస్టమ్ ని పనిచేయించుకుందామని అనుకుంటున్నారని తెలుస్తోంది. అది చాలా 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 అభినందనీయమైన విషయం అనమాట. 6000 కెమెరాలతో చాలా అద్భుతమైన పని అన్నమాట ఇది. తర్వాత దీంట్లో మెయిన్ గా మనకి పెద్ద ప్రాబ్లం తిరుమలలో ఏంటంటే దర్శనం గురించి అన్నమాట. సో ఈ యొక్క ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకుని మనము దర్శనం టైం ని తగ్గించవచ్చు. ఎలా తగ్గించవచ్చు అందరూ అంటుంటారు. ఎలా తగ్గించవచ్చు అని అంటే మనము క్రౌడ్ ఎంతైతే వస్తున్నారో దాన్ని బట్టి మన క్యూ లైన్ లో ఎంత మందిని మనం అలౌ చేయాలి, ఎక్కువ మందిని అలౌ చేయొచ్చా లేక తక్కువ మందిని అలౌ చేయాలా, అందరికి ప్రశాంతంగా దర్శనం అయ్యే విధంగా చేయొచ్చా అనేది మనము ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు కూడా. ఒకప్పుడు ఇదంతా మనుషుల మీద డిపెండ్ అయ్యేది. మనుషులు ఊరికే ఎంతమంది వస్తున్నారు తిరుమలకి, దాన్ని బట్టి క్యూలో ఎంతమందిని పంపించాలి, తర్వాత క్యూ లైన్ లో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, కనుక ఎంత స్పీడ్ గా జనాల్ని తొందరగా దర్శనం చేయించాలి, ఇట్లా మనుషుల మీద డిపెండ్ అయ్యేది. అదంత యాక్యురేట్ గా ఉండేది కాదు. తర్వాత ఇన్స్టెంట్ గా అంటే అప్పటికప్పుడుగా డెసిషన్స్ తీసుకునేది కాదు. అవ్వని పని టైం పడుతుంది. అది కానీ ఏఐతో అలా జరగదు. ఇన్స్టెంట్ గా ఎప్పటికప్పుడు డెసిషన్స్ అన్ని తీసుకోవచ్చు. అది మొట్టమొదట మనకు అద్భుతమైన ఫెసిలిటీ ఏఐలో ఉందమ్మా. ఇది మనం వాడుకోవచ్చు.
తర్వాత రెండవది రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే క్యూ లైన్ యొక్క లెంగ్త్ ని బట్టి మనము కొత్తగా జనాల్ని మళ్ళీ క్యూ లైన్ లోకి పంపించుకుందామా లేక వద్దా, లేకపోతే దర్శనంకి ఎంతసేపు టైం పడుతుంది అని ముందుగానే వాళ్ళకి చెప్పగలిగే పద్ధతి ఉంటుంది అనేది ఎట్లా చేసుకోవచ్చు. అంటే కొత్తగా ఎవరైనా లైన్ లోకి వస్తుంటే బాబు నీకు ఇంకా గంట పడుతుంది, లేక 2 గంటలు పడుతుంది, లేక 10 నిమిషాలు అయిపోతుంది అని వాళ్ళకి మనం ముందుగానే చెప్పగలిగే పరిస్థితి ఈజీగా ఉంటుంది. రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్స్డ్ సేఫ్టీ. ఇది ఎట్లనంటే ఫేషియల్ రికగ్నిషన్. మనం బయట నిలబడుకొని మన ఫేస్ రికగ్నైజ్ చేస్తుంది. ఇప్పుడు మన ఫోన్స్ కానీ ఇవన్నీ గమనిస్తున్నారు. మన ఫోన్స్ తో మన ఫోన్ మన మొహం అయితేనే అది అన్లాక్ చేస్తుంది. ఇట్లాంటి కొన్ని గమనించాం. ఇలాంటివి ఒకేసారి కొన్ని వందల మంది వేల మందిది కూడా మన ఏఐతో ఒక్కసారిగా వాళ్ళ ఫేస్ రికగ్నైజ్ చేసి ఇతను ఎవరు, ఇంతకుముందు వచ్చాడా, వచ్చుంటే ఇంతకుముందు ఎప్పుడు దర్శనానికి వచ్చాడు, ఏమేం పనులు చేయించుకున్నాడు, ఒకవేళ ఇతనికి ఏమైనా క్రిమినల్ రికార్డు ఉందా. ఎందుకంటే మన తిరుమలలో మనకి సేఫ్టీ కూడా చాలా చాలా ముఖ్యం. ఇతనికి ఏమైనా క్రిమినల్ రికార్డు ఉందా, లేక ఇతను ఏమైనా ఎక్కడైనా టెర్రరిస్టా, లేకపోతే ఏదైనా ఇబ్బంది పెట్టడానికి వచ్చాడా, లేకపోతే మంచివాడా, ఇలాంటివన్నీ తన హిస్టరీలో కూడా మనం చూసుకోవచ్చు అమ్మా. సో ఇవన్నీ మనకి ఫేషియల్ రికగ్నిషన్ తో చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది మీరు అనుకోవచ్చు ఫేషియల్ రికగ్నిషన్ ప్రతి ఒక్క మనిషి దగ్గరకు వచ్చి మొహాన్ని పెట్టి స్కాన్ చేస్తారని. అవసరం లేదు. ఎక్కడో దూరం కెమెరా ఉంటుంది, అక్కడి నుండి మనల్ని అదే చూస్తుంది, అదే అర్థం చేసుకుంటుంది, ఫోటో తీసుకుంటుంది, అదే పోయేసి చెక్ చేసుకుంటుంది, ఇది మంచోడో కాదా ఏంటి, ఇతని ముందు హిస్టరీ ఏంటని చూసుకుంటుంది. ఒకవేళ తనకేమైనా సస్పిషియస్ అనిపిస్తే మనకి ఇమ్మీడియట్ గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. లేకపోతే ఇది ఒక పక్క. ఇంకొకటి వచ్చేసి ఒకవేళ ఎవరన్నా అక్కడ ఎండకి కానీ దానికి కానీ ఆల్రెడీ సమస్యలే పరిస్థితిగా ఉంటే ఇది కూడా రికగ్నైజ్ చేస్తుందమ్మా ఏఐ. రికగ్నైజ్ చేసి అక్కడికక్కడ దగ్గరలో ఉన్న ఫెసిలిటీస్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పలానా చోట ఎండ ఎక్కువగా ఉంది, అక్కడ జనాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నారు, లేదా పలానా ఒక ఆయన పెద్ద ఆయన ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తుంది. ఎవరో పక్క నుంచి మనకు ఫోన్ చేసి పలానా ఆయన ఇక్కడ పడిపోయినారండి లేదా బాగాలేదండి అని చెప్పాల్సిన అవసరం లేదు. నేరుగా మనకి ఏతోనే మనం చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక అద్భుతమైన ఫెసిలిటీస్ ఉంటుంది. నెక్స్ట్ ట్రాఫిక్ విషయం అమ్మా. సో మనందరూ తెలుసు తిరుమలలో ఈ గరుడోత్సవం అప్పుడు కానీ ఇప్పుడు మనము బ్రహ్మోత్సవాలు చూస్తున్నప్పుడు చాలా మంది జనాలు వస్తూ ఉంటారు, పిల్గ్రిమ్స్ వస్తూ ఉంటారు. ఇట్లాంటప్పుడు ట్రాఫిక్ లేదా తర్వాత వెహికల్స్ పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినా టీటీడీ చాలా ఫెసిలిటీస్ చేస్తుంటారు. అయినా ప్రతి సంవత్సరం ఎక్కడో చోట చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని కూడా మనం దీంట్లో ఓవర్కమ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అని అంటే తిరుమలకి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి అక్కడ లెక్కేసుకునే దగ్గర నుండి ఎక్కడెక్కడైతే పార్కింగ్ ప్లేసెస్ ఉందో, ఏ లాట్ లో అయితే ప్రస్తుతం ఖాళీ ఉందో అక్కడికి నేరుగా కార్లను పంపించేయడం, బస్సులు కాదు మిగతా వెహికల్స్ పంపించడం, ఇలాంటి వాటి అన్నిటిని మనము ఎప్పటికప్పటికి ఇన్స్టెంట్ గా అనమాట అక్కడికక్కడికి మనం చేసేసుకోవచ్చు. మనుషులు ఉండాల్సిన అవసరం లేదు. గేట్ల దగ్గర నిలబడుకున్న అటు వెళ్ళండి, రైట్ వెళ్ళండి, లెఫ్ట్ వెళ్ళండి అని కార్ పార్కింగ్ చెప్తుంటారు చూసారా, అలాంటి అవసరం లేదు. ఏ ద్వారా సిస్టమే తనకు తానుగా ఏ లాట్ లోకి అయితే ఇప్పుడు కార్లు పంపించాలో నెక్స్ట్ పార్కింగ్ కి అడిగి పంపించేస్తుంది. ఒకవేళ ఏ ఒక్క కార్ అయినా ఆ లాట్ నుంచి బయటకు వచ్చింది అని అంటే అది గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఒక కారు ఖాళీ ఉంది, ఇక్కడ ఇంకో కార్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇంకో కార్ని దాంట్లో లాట్ లో పంపించడం జరుగుతుంది. ఇట్లా ఒక అద్భుతమైన ఫెసిలిటీ మనకి జరుగుతుంది. ఇది కూడా చాలా చీప్ గా జరుగుతుంది, ఫాస్ట్ గా జరుగుతుంది, ఎఫెక్టివ్ గా జరుగుతుంది. తప్పులు జరగవు. మామూలు ట్రాఫిక్ దగ్గర తర్వాత పార్కింగ్ దగ్గర జనాలు ఈ ఎక్కువ క్రౌడ్ అయినప్పుడు కోపాలు తెచ్చుకుంటారు, ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటారు. మరి ఇట్లాంటివన్నీ ఉండవు. దీంతో చాలా సింపుల్ గా హాయిగా మంచిగా ప్రశాంతంగా తిరుమల ఎన్విరాన్మెంట్ ఉండేదానికి ఇది మనకి పనికొస్తుంది. తర్వాత ఇంకొకటి మనకి ఎమర్జెన్సీ, ఇందాక నేను చెప్పినట్లుగా హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటి ఉంటే కూడా అది ఎప్పటికప్పుడు మనల్ని గమనిస్తూ ఉంటుంది కెమెరాల ద్వారా. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యాయా, లేకపోతే క్యూ లైన్ దగ్గర తోపులాట్లు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటది. చూసి ఇమ్మీడియట్ గా తను రెస్క్యూ చేయడానికి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అలర్ట్ పంపిస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి మనకి రెస్క్యూ వచ్చేలాగా చూస్తుంటున్నాం. ఇది ఒక అద్భుతమైన ఫెసిలిటీ దీంట్లో ఉంది. నెక్స్ట్ మనము ఇవన్నీ కాకుండా అన్నప్రసాదం గురించి కూడా ఆలోచించుకోవచ్చు అమ్మా. అన్నప్రసాదం మనకు తెలుసు, ఒక రోజుకి కొన్ని లక్షల మంది అక్కడ భోజనం చేస్తూ ఉంటారు. తిరుమల అద్భుతమైన ప్లేస్. సో అలాంటి చోట కూడా ఫుడ్ విషయం వేస్ట్ కాకుండా ఉండడానికి ఎంత వండాలి, ఈ రోజుకి ఎంత అవసరం ఉంటుంది, రేపటికి ఎంత అవసరం ఉండొచ్చు అనేది ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా అది చెప్పేస్తూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనము బయట గమనిస్తూ ఉంటాం, మనం రేపు ఎంతమంది రాబోతున్నారు అని గెస్ట్ చేయడం కొంచెం కష్టమైన పని. ఏదో ఉతారుగా అలా వండుతుంటారు, కొన్ని చోట్ల వేస్ట్ అవుతుంటాయి, కొన్ని చోట్ల సరిపోకుండా ఉంటుంది. అలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ మన తిరుమలలో అటువంటి హిస్టరీ ఏం లేదు. ఎప్పటికీ ఎంత మందికి వచ్చినా మనం ఆకలి తీర్చింది మన తిరుమల, మన అన్నదానం ట్రస్ట్. అలాగే ఇప్పుడు మనం దీన్ని ఏఐ కూడా యూజ్ చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్ గా చేసుకోవచ్చు. ఎక్కడ కానీ వెయిటింగ్ కానీ లేకుండా ఎంతెంత కావాలో వేడిగా వాళ్ళకి ఎంత కావాలో అంత హాయిగా మంచిగా భోజనాలన్నీ వడ్డించుకునే పరిస్థితి ఉంటుంది, వండుకునే పరిస్థితి ఉంటుంది.
నెక్స్ట్ ఇంకొకటమ్మా, మామూలు జనాలకు తెలియని ఇంకోటి చెప్తాను. సైబర్ సెక్యూరిటీ కూడా చాలా విషయం అమ్మా. మన తిరుమలకు సంబంధించి సైబర్ సెక్యూరిటీ కూడా చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాల్సింది. ఈ ఏఐతో మనం సైబర్ సెక్యూరిటీ వాటిని కూడా చూసుకోవచ్చు, వాటిని చెక్ పెట్టచ్చు. సో ఇట్లా మనం మాట్లాడుకుంటే చాలా రకాల అడ్వాంటేజెస్ మనకి ఏఐ ద్వారా ఉన్నాయి. మనం ఖచ్చితంగా దీన్ని మనం వాడుకోవచ్చు, యూజ్ చేయాలి. నేనైతే ఒక ఏఐ ఎక్స్పర్ట్ గా ఖచ్చితంగా దీన్ని వాడుకోండి అని చెప్తాను. అయితే ఇవన్నీ విన్నా కూడా కొన్ని డౌట్లు రావచ్చు. ఇది ఎక్కడైనా ఉందా, ఇంకెక్కడైనా వాడుతున్నారా, దానివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? అమ్మ, ఇది ప్రపంచంలో చాలా చోట్ల వాడుతున్నారు. మీకు ఉదాహరణ కొన్ని విషయాలు చెప్తానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ముస్లిం సోదరులు మక్కాకు హజ్ తర్వాత ప్రపంచంలో చాలా ఎయిర్పోర్ట్స్ లో కూడా ఇలాంటి పద్ధతుల్ని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో ఇలాంటి పద్ధతుల్ని వాడుతున్నారు. జనాలు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వాళ్ళు ఎవరు, ఇంతకుముందు ఎప్పుడు వచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఇలాంటి ఫేస్ రికగ్నిషన్ బట్టి, సెక్యూరిటీ విషయంగా బట్టి, క్రౌడ్ మేనేజ్మెంట్ బట్టి ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్స్ లో కూడా వాడుతున్నారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ ఎయిర్పోర్ట్ ఈ పద్ధతి ఉంది. ఇది కొత్తదేం కాదు, అక్కడ హాయిగా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. అది మనం కూడా యూజ్ చేసుకోవచ్చు, కష్టమేం కాదు. నెక్స్ట్ థీమ్ పార్క్స్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ డిస్నీ ల్యాండ్ అనేది ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు అక్కడ డిస్నీ ల్యాండ్ వెళ్ళడానికి. సో అక్కడ కూడా జనాలు కూడా చాలా ఎక్కువ వస్తారు. అక్కడ చిన్న పిల్లలతో చాలా, అంటే ఆ డిస్నీ ల్యాండ్ లాంటి ప్లేస్ లో చిన్న పిల్లలు చాలా ఎగ్జైట్ గా అటు ఇటు ఎగురుతూ గంతుతూ తప్పిపోయేదానికి ఛాన్స్ ఉంది. అలాంటి చోట ఏ వాడి పిల్లలు తప్పిపోకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళ తప్పిపోయినా మళ్ళా ఇమ్మీడియట్ గా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరవేర్చే పద్ధతి, సిస్టమ్ ఈ ఏతో చేయొచ్చు, అది ఉంది. సో అంటే ఇప్పుడు ఈ 3 ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇది కొత్తదేం కాదు, ఆల్రెడీ ప్రపంచంలో ఉంది, ప్రపంచం వాడుకుంటుంది, ఇలాంటిది మనం వాడుకోవచ్చు కూడా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. చైనాలో ఒక్కొక్క సిటీలో, నాకు పేరు గుర్తు రావట్లేదు, చైనాలో ఒక సిటీలో వాళ్ళు ఈ పద్ధతి వాడుతున్నారు. కంప్లీట్ వాళ్ళ రోడ్లలో మొత్తం ఆ సిటీ అంతా కెమెరాలతో పెట్టి, ఏ పద్ధతి పెట్టి ఆ సిటీలో పరిస్థితి ఏంటి అని వాళ్ళు అన్ని గమనిస్తూ ఉన్నారనమాట. సో దీంతో వాళ్ళకి చాలా క్రైమ్ రేట్ బాగా తగ్గిపోయింది. తర్వాత ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఇబ్బంది లేకుండా అన్ని వాళ్ళు రెక్టిఫై చేసేసుకుని చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో అంటే దీనివల్ల నేను చెప్పేది ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఈ యొక్క ఏదైతే సిస్టమ్ మన వాళ్ళు ఇప్పుడు టీటీడీ వాళ్ళు తీసుకొని వచ్చారో, ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఇది ఒక అద్భుతమైనది. ఇది ఒక టర్నింగ్ పాయింట్ మన టీటీడీ వాళ్ళు చేసిన దాంట్లో. దీనికి మనం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా, మన నారా చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత కంప్లీట్ టీటీడీ వాళ్ళని అందరినీ మనము దీనికి ధన్యవాదాలు చెప్పి తీరాల్సిందే. ఇది మనకు ఒక అద్భుతమైన, ఈ రోజు గుర్తు పెట్టుకోవాల్సిన రోజు. ఈ రోజు నుంచి టీటీడీ పరిస్థితులు చాలా వరకు మారిపోతాయని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను కూడా అమ్మా. ఇదమ్మా. ఓకే సార్. అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ, అలాగే 3D మ్యాప్స్కి సంబంధించి, అండ్ దాంతోపాటు 6000 కెమెరాలకు సంబంధించి కూడా, అంటే అన్నీ క్లియర్గా ఏమేం జరుగుతాయి, ఏంటి, అవి ఎలా ఉపయోగపడతాయి అన్నీ చెప్పారు సార్. మరి ఏ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఎంత ఖర్చు అయ్యిందంటారు సార్? ఒకవేళ ఈ ఖర్చుని లాంగ్ రన్లో భరించగలుగుతారా? ఎందుకంటే స్టార్టింగ్లో అఫ్కోర్స్ మన కోసమే, మన లాభం కోసమే పెట్టడం జరుగుతుంది, కానీ లాంగ్ రన్లో కూడా ఇది కంటిన్యూ చేయగలుగుతారా? అమ్మ, ఇది ఖచ్చితంగా చేయొచ్చు అమ్మా. ఇది ప్రస్తుతానికి 50 కోట్లు అని అంటున్నారు. ఇది 50 కోట్ల అంత డబ్బులు అవసరమా దానికి అని అనుకుంటారు. కానీ నిజానికి అడిగితే నేను ఇందాక చెప్పినట్లుగా మేము దీని మీద ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను చెప్పింది, 50 కోట్లు అనేది అసలు ఎక్కువ కానే కాదు. ఇది చాలా చీప్. ఇది ఇచ్చే ఒక ఫెసిలిటీస్ బట్టి చూస్తే ఇది అసలు ఖర్చే కాదు. తర్వాత ఈ ఖర్చు ఒకటి మీరు ఏదైతే మనం అనుకున్నామో అది ప్రస్తుతానికి అవసరం ఉంటుంది. మళ్ళీ ఫ్యూచర్ లో ఏం అవసరాలు ఉండవు అమ్మా. ఇది ఒక్కసారి మొట్టమొదటిలోనే మనకు అవసరం ఉంటాయి. ఆ తర్వాత రన్ చేయడానికి పెద్దగా కష్టాలు ఏమి ఉండవు. దాంట్లో అన్ని వస్తువులు మహా అంటే కెమెరాలకి ఏమైనా సర్వీస్ చేసుకోవాల్సి వస్తుంది, కానీ దాని తర్వాత ఏముండదమ్మా. ఇది ఖచ్చితంగా ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా ప్రతి సంవత్సరము ప్రతి అవసరానికి మనం దీన్ని హాయిగా వాడుకునే పరిస్థితి. ఖర్చు విషయం అసలు వెనకాడాల్సిన అవసరం లేదు. టీటీడీకి డబ్బులు కొరవేం కాదు, పైగా 50 కోట్లు పెద్ద ఎక్కువేం కాదు. అది ఇచ్చే ఫెసిలిటీస్ తోనూ, అది ఇచ్చే ఒక సుఖాలతోనూ ఏదైనా అనుకోండి, అది అద్భుతమైన శక్తి ఉంది దానికి. దయచేసి ఇది డబ్బుల గురించి పట్టించుకోకండి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్.
అండ్ సార్ ఈ ఐసీసీకి సంబంధించి ఈ వ్యవస్థలో 3D మ్యాప్స్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది భక్తుల కోసం. మరి నిజంగానే భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారంటారు? ఎందుకంటే చాలామందికి కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళకి ఎలాగో ఉపయోగపడుతుంది, మరి వాళ్ళు కూడా ఇది అంటే యూజ్ చేసే వెసులుబాటు వాళ్ళకు ఉంటుందంటారా? అంటే పెట్టిన దానికి వాల్యూ ఉంటుందంటారా, నడుస్తుందంటారా? అమ్మ 3D మ్యాప్స్ అనేది ప్రస్తుతం అయితే నిజానికి చెప్పాలంటే చదువుకున్న వాళ్ళైతే వాళ్ళ ఫోన్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ ని ఎట్లయితే వాడుకుంటున్నారో అట్లా ఈ 3D మ్యాప్స్ ని కూడా వాడుకోవచ్చు. అయితే చదువుకున్న వాళ్ళైతే కొంచెం సులువుగా ఉంటుంది, చదువులేని వాళ్ళకి కష్టమే, నేను ఒప్పుకుంటా. కానీ టీటీడీ వల్లే అంత పిచ్చోలేం కాదు కదమ్మా, ఏదో ఇచ్చేసి మీ పాటి మీరు చూసుకుని వదిలిపెట్టరు. ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన వచ్చే విధంగా చేసి వాళ్ళకి ఎట్లయితే యూజ్ చేసుకోవాలో చెప్పి అంతే సులువుగా చేస్తుందమ్మా. 3D మ్యాపింగ్ పెద్ద కష్టమేం కాదమ్మా, చాలా సులువు, చాలా సులువు. అది కేవలం మన ఫోన్లో ఏదైతే మనం టచ్ చేస్తే పనులు జరుగుతాయి అలా విధంగానే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, దారి ఎటు చూపించాలి. ప్రస్తుతం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఒక ఊరు నుంచి లేకపోతే ఒక తిరుమలలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మనం వెళ్ళాలనుకోండి. అంటే ఇప్పుడు మనం క్యూ కాంప్లెక్స్ దగ్గర నుంచి అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళాలనుకోండి అమ్మా, అక్కడ ఉన్న జనాలకి ఎటు దారి వెళ్ళాలో తెలియకపోవచ్చు. అదే సైన్ బోర్డ్స్ ఉంటాయి కానీ వాళ్ళకి తెలియకపోవచ్చు ఎట్లా పోవాలి. అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇలాంటి కొన్ని డివైజెస్ ఉన్నాయి, 3D మ్యాపింగ్ లాంటి డివైజెస్ ఉన్నాయి. అలాంటివి మీరు తీసుకొని దాని మీద మీరు ఎక్కడికి వెళ్ళాలని దానికి చెప్పగలిగితే చాలు. అది చెప్పేదానికి కూడా మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు, భాష రావాల్సిన అవసరం లేదు. మనం నోటితో మనం ఎక్కడికి పోలో చెప్తే చాలు. అది ఏ భాషలో అయినా చెప్పచ్చు, ఇంగ్లీష్ లోనే అవసరం లేదు, తెలుగులోనే అవసరం లేదు, కన్నడ, తమిళ్ అవసరం లేదు. నీకు ఏ భాష వస్తే ఆ భాషలో చెప్పు, అది అర్థం చేసుకుంటది. అర్థం చేసుకుని నువ్వు ఎలా పోవాలో దానికి రూట్ కూడా మీకు చూపిస్తుంది. మొదట రైట్ వెళ్ళండి, లెఫ్ట్ వెళ్ళండి అని చెప్తుంది. పైగా అంతేకాదు, కొన్ని పోర్టబుల్ మన ఫోన్ లాంటివి కూడా ఉన్నాయి, మన చేతిలో పెట్టుకున్నామంటే అదే మనకు దారి చూపిస్తూ ఉంటుంది. ఇంకా ముందుకెళ్ళండి, రైట్ టర్న్ తీసుకోండి, లెఫ్ట్ టర్న్ తీసుకోండి అని అది చెప్తూ ఉంటుంది కూడా. చదవడం కూడా కాదు, మన చెవులకి వినపడుతుంది. చదువు రాని వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు, అది చెప్తూ ఉంటది అనమాట, డైరెక్షన్ ఇస్తూ ఉంటది. అయితే ఇంకొకటి, ఒకవేళ వెళ్లే దారిలో దానికి కానీ అడ్డు ఏదైనా ఉంది, ట్రాఫిక్ జామ్ లాంటివి ఉన్నాయంటే అది ఆల్టర్నేటివ్ వే కూడా చూపిస్తుంది. ఇట్లా వద్దు, ఇంకొక దారిలో వెళ్ళండి, తొందరగా వెళ్ళగలుగుతారు, అది కూడా చెప్తుంది. ఈ పద్ధతి జనాలు అనుకోవచ్చు ఇది ఎక్కడ ఉంది ఇట్లాంటివి. నో, ఈ పద్ధతి ఉంది, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ పద్ధతి ఉంది, ఇవి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మనం వాడుకుంటున్నాము, నేనే ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది చాలా సులువైన పద్ధతి, హాయిగా వాడుకోవచ్చు. చదువు రాని వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరి దగ్గర వాడుకోవచ్చు. ఇంకొక విషయం చెప్తానమ్మా, చిన్న పిల్లలు ఒకవేళ ఎవరైనా తప్పిపోయారు అనుకోండి, ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఎట్లయితే తీసుకెళ్లాలో ఈ 3D మ్యాపింగ్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లాడు ఎవరైనా తప్పిపోయాడు, వాళ్ళు ఒక చోట కూర్చొని ఉన్నాడు, వాళ్ళ తండ్రి ఇంకెక్కడో ఉన్నారు, తల్లిదండ్రులు ఎక్కడో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదు. ఈ 3D మ్యాపింగ్ తో వాళ్ళు ఎక్కడున్నారో ఆ పాయింట్ మనకు తెలుస్తుంది. హాయిగా వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల దగ్గరకో లేకపోతే తల్లిదండ్రుల దగ్గరకు ఈ మ్యాపింగ్ వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. అదంత సులువైన పని అమ్మా. ఓకే సార్. అండ్ సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఈ ఐసీసీలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పారు సార్. అంటే ముఖ కవలికల ద్వారా కూడా ఇది కనుగొని వచ్చారు సార్? అంటే వీళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారు అనే పాసిబిలిటీ, అలా ఆప్షన్ ఉంటుందా సార్ దానికి? ఒక్కసారి నాకు మళ్ళీ చెప్తారా? నాకు ముఖ కవలికల ద్వారా, అంటే ఫేస్ కున్న ముఖ కవలికల ద్వారా కూడా కనుక్కోవచ్చు అని అంటున్నారు. మరి నిజంగానే ఈ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉపయోగపడుతుందంటారా? ఎస్ ఖచ్చితంగా. ఫేస్ రికగ్నిషన్ అంటే కేవలం ఆ మనిషి ఎవరు అని చెప్పేదే కాకుండా ఆ మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంది కూడా తెలుసు. కొందరు కోపంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, లేక అలసిపోయి ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఏదైనా అవసరం ఉందా అని చెప్పి మనం ఫేస్ ద్వారా కూడా కనుక్కోవచ్చు అనమాట. సో ఈ ఫేస్ రికగ్నిషన్ కొందరు మన పెద్దవాళ్ళు, ఇందాక నేను చెప్పినట్లుగా పెద్దవాళ్ళు అనుకోండి, రోడ్లో వెళ్తూ ఉంటారు, పాపం నడుచుకుంటూ ఉంటారు, ఆ మాడవీధుల్లో నడుస్తూ ఉంటారు, ఒక ఎండకనో లేకపోతే ఇబ్బంది అయినా వాళ్ళ వల్ల కాక పక్కన కూర్చునేస్తారు అనమాట. అలాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలంటే తెలియదు మనకి ఎక్కడ ఎవరికి సహాయం చేయాలని. అలాంటప్పుడు చెప్తుంది అనమాట, పలానా చోట పలానా అలిసిపోయి కూర్చున్నాడు, అతనికి పలానా నీళ్ళు ఇవ్వండి, లేక పాలు ఇవ్వండి, మజ్జిగ ఇవ్వండి అని చెప్పి ఇమ్మీడియట్ గా మన యొక్క టీమ్ కి మనకి తెలిసిపోద్ది అనమాట. వాళ్ళు ఇమ్మీడియట్ అక్కడికి వెళ్తారు, తనకి ఏం సహాయం కూడా చూస్తారు. అంతేకాకుండా మెడికల్ ఎమర్జెన్సీస్ కావాలన్నా కూడా చూస్తారు. మన ఫేస్ తోనే మన యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి తెలుసుకుంటున్నాము. దీంట్లో ఈ సామర్థ్యత ఉంది, బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఇది మేము ఫేస్ రికగ్నిషనే కాకుండా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ దగ్గర కూడా మనం వాడుతూ ఉంటాం అనమాట. ఇది మేము ఏ దగ్గర ఫేస్ జనరేషన్స్ అని కొన్ని వస్తాయమ్మా, ఇప్పుడు మనం అసందర్భం ఎంత దూరం టెక్నికల్ గా వెళ్ళడము, అలాంటి చోట మీద వాడుతూ ఉంటాం. మనం ఫేస్ బట్టి అతని యొక్క ఆరోగ్యం కూడా చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది అనమాట. మనం ఇవన్నీ వీలవుతుంది చెప్పుకోవచ్చు. ఓకే సార్. అండ్ దీంతో పాటు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఐసీసీ ద్వారా చోరీలు జరిగిన, సైబర్ దాడులు ఏవైనా జరిగినా, అవాంఛనీయ సంఘటనలు ఏవైనా జరిగినా ఇది నిరోధించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. అంటే దాంతోపాటు ఇంకొంచెం క్లియర్గా ఎలా ఉపయోగపడుతుందో చెప్తారా?
హ్మ్. చాలా సింపుల్ అమ్మా. ఇప్పుడు మనం కెమెరాలు ఎట్లా వాడుతున్నామనంటే, ఒక ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగిందనుకో. దొంగతనం జరిగిన తరువాత అతను ఎవరు అని చెప్పి అప్పుడు మనం కెమెరా ఆన్ చేసుకొని ఆ రికార్డింగ్స్ అంతా చూసి ఇతను ఎవరు, ఎలా వచ్చాడు, ఏంటి అని చెప్పి అతన్ని వెళ్ళిన దారిలో మళ్ళీ వెనక వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడో అక్కడ పోయి పట్టుకుంటాం అన్నమాట. అంటే ఇది ఏంటనంటే, ఒక దొంగతనం జరిగిపోయిన తరువాత దాని తర్వాత అతన్ని పట్టుకోవడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ అన్నమాట, ఉపయోగపడేదన్నమాట. కానీ ఏఐతో ఇంకా ముందే మనం చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా దొంగ ఒక వెళ్ళకూడని రూమ్ లోకి ఎవరైనా వెళ్ళారు అనుకోండి, ఇమ్మీడియట్ గా కెమెరా మనకి చెప్తుంది ఇక్కడ వెళ్ళకూడని చోటుకి ఎవరో అతను వెళ్తున్నాడు అని ముందుగానే మనకు చెప్తుంది అనమాట. అంటే ఆ క్షణమే మనకి ఆపగలుగుతాం. అలారం సిస్టమ్స్ కావచ్చు, డోర్లు లాక్ చేసేయడం కావచ్చు, అన్లాక్ చేయడం కావచ్చు, లేకపోతే ఇమ్మీడియట్ పోలీసులు చెప్పడం కావచ్చు, లేకపోతే అతను ఎక్కడున్నా కూడా అతను వేటాడినట్టే అన్నమాట. కెమెరాలు ఎక్కడా వదిలిపెట్టవు. మనం మనుషులపై ఎతకాల్సిన అవసరం లేదు. మరి అన్ని మనం చెప్పుకున్నట్టుగా 6,000 కెమెరాలతో కంప్లీట్ తిరుమల నింపుతున్నాం కాబట్టి ఈ కెమెరాలు తప్పించుకొని పోయే ప్రసక్తే లేదు అతను. ఏ కెమెరాకైనా కూడా ఒక కెమెరా నుంచి ఇంకో కెమెరాలోకి అతను నడుస్తున్నా అంటే ఒక కెమెరా నుంచి ఇంకో కెమెరాకి మారుతాడు అంతే. ఇంకో చోట తెలిస్తే ఆ కెమెరాని ఇంకో కెమెరాకి మారుతాడే కానీ మనిషి తప్పించుకోవడానికి ఉండదు. అట్లా ఆ మనిషి ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఒకవేళ అతను తప్పించుకున్నా మనము దాన్ని పట్టుకోకపోయే సమస్య లేదు. ఎందుకంటే ఆ ఫేస్ రికగ్నిషన్ యొక్క డేటాతో మనము ఆధార్ బేస్ దేశం అంతా దాదాపు అందరూ ఆధార్ లో ఉన్నారు కాబట్టి ఆధార్ లో కూడా మనం వెళ్ళి అతను ఎవరు, ఏంటి, తన అడ్రస్ ఏంటి అన్ని కనుక్కొని తన బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి మొత్తం పట్టుకోవచ్చు, మొత్తం ఫ్రీజ్ చేయొచ్చు. ఇది చాలా సులువైన పనమ్మా, చాలా మంచి పని కూడా మనం చేయడము. తర్వాత రెండోది, మీరు సైబర్ సెక్యూరిటీ అని చెప్పారమ్మా. సైబర్ సెక్యూరిటీ విషయం ఏమవుతుందంటే, మనకు తెలుసు మన టీటీడీ చాలా వరకు ట్రాన్సాక్షన్స్ నడుస్తూ ఉంటాయి. అవన్నీ మనం చేసే చోట మనము ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అవే కాకుండా మనం ఎక్కడైనా కూడా మన వెబ్సైట్స్ డౌన్ చేయడం కానీ, లేదా మన దర్శనం టికెట్లు చేసే చోట డౌన్ చేయడం కానీ, ఇవన్నీ మనకి ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అలాంటి చోటంతా మనకు ఖచ్చితంగా హ్యాకర్స్ వస్తారు. హ్యాకర్స్ వచ్చి మన డేటాని లేకపోతే మన సిస్టమ్ ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ పని అది, వాళ్ళు ఉన్నది అందుకు మన ఇబ్బంది పెట్టడానికి ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఆపడానికి మనం ఏ సిస్టమ్ వాడచ్చు. అది ఎలా వాడచ్చు అని అంటే, ఈ రోజు ఎవరైనా హ్యాకర్ వచ్చాడు, వాడు ఏ పద్ధతిలో వచ్చాడు గుర్తు పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఇమ్మీడియట్ ఇంకో సెకండ్ ఇంకో హ్యాకర్ ఎవరైనా వచ్చి మన ఇబ్బంది పెడుతున్నాడా, నో, దాన్ని ఇమ్మీడియట్ గా దానికి ఒక ఆపోజిట్ గా దాన్ని ఏం చేయాలో చెప్పి చేసుకుంటుంది. తర్వాత ఈ ఫ్యూచర్ లో ఇలాంటి వాళ్ళు మళ్ళా అలా రాకుండా కూడా ఆటోమేటిక్ తనకు తానే చేసుకుంటుంది. తనకు తానే రెడీ చేసుకుంటే తనకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, తెలివితేటలు ఉంటుంది. తనకు తాను అదే చేసుకుంటుంది. మళ్ళీ మనిషి కూర్చొని చేయాల్సిన అవసరం లేదు, తనకే సొంతంగా చేసుకోగలుగుతుంది. సో సైబర్ సెక్యూరిటీ కావచ్చు, లేక దొంగతనాలు కావచ్చు, ఇలాంటివన్నిటి కూడా మనము అరికట్టచ్చు. దాంట్లో డౌట్లే లేదనమాట. మనం కేవలం దీనికి మనం చేయాల్సిందల్లా ప్రతి సంవత్సరం లేదా ప్రతి నెల సాఫ్ట్వేర్ ని మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఐసీసీ అనేది టీటీడీ సేవలను మరింత విస్తృతం చేసి మరింత భక్తులకు సౌకర్యంగా ఉంటుందని తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి మొత్తంగా ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ టీటీడీలో ప్రారంభమయ్యింది. దీనికి సంబంధించి ఎలా జరుగుతాయి, ఏమేమి సౌకర్యాలు మనకు కలగబోతున్నాయి, అది మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది కిరణ్ కుమార్ అయితే చాలా బాగా వివరించారు. మరి ఇది కూడా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.